హలో ఫ్రెండ్స్, రీసెంట్గా ఏపీఎస్ఆర్టీసీలో పెద్ద గలాట అయితే జరిగింది. ఒక మహిళ కాదు గాడిద అనుకోండి, 10 గాడిదలు అరిస్తే ఎట్లుంటుందో అట్లా అరుస్తూ ఉంది. అయ్యయ్యయ్యయ్యో అని అరుస్తుంది. నోరు లబ 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 లబా అని కొట్టుకుంటా ఉంది. ఏంది స్వామి ఆ కొట్లాట? అసలు ఆడిదేనా గాడిదేనా అనిపిస్తుంది. ఎంత దరిద్రంగా మాట్లాడుతూ ఉంది. అసలు మనిషేనా ఫస్ట్‌లో అయితే ఓని అయితే ఏసిందంట సీటు. ఆ సీట్ కోసం పెద్ద గలాట. రైట్ సైడ్‌లో ఉండే మీద ఫస్ట్ అరుస్తుంది. అదయిపోయినంక లెఫ్ట్ సైడ్ మళ్లుతుంది. ఆ లెఫ్ట్ సైడ్ ఒక లావుగా ఉండే ఒక మనిషి అయితే కూర్చోనుంటాడు. జెంట్స్ కూర్చోనుంటాడు. ఆ మనిషి మీద ఆయన మీద అరుస్తుంది. ఏందిరా స్వామి ఆ అరుపులు! అయ్యో! 10 గాడిదలు ఒకేసారి తెరిస్తే ఎట్లుంటుందో అంత దరిద్రంగా అరుస్తా ఉంది. లేచి పోరా కొజ్జావోడా! ఆడోళ్ళ మధ్యలో కూర్చోండేవు కొజ్జావోడా! నువ్వెవరికి పుట్టావురా నువ్వు? నువ్వెవరికి పుట్టావు? నేను మా నాన్నకే పుట్టాను. నువ్వు చూసావా? ఏందిరా స్వామి ఈ గలీజు మాటలు! అయ్యో! అసలు ఏంటికిరా స్వామి అసలు ఆడోళ్ళకి ఫ్రీ ఇస్తారు బస్సులు. ఇయాల ఫ్రీ ఇవ్వల్లా? కర్ణాటకలో అదే, ఆంధ్రాలో అదే, ఢిల్లీలో అదే, తమిళనాడులో ఉందో నాకు తెలీదు. ఈ ఫ్రీ బస్ ఇచ్చి పెద్ద తప్పు చేసినారు. అసలు అసలు అంటే ఆడ కూర్చోండి లావుగా ఉంది, ఆ ఇప్ప లావుగా ఉన్నాడు. వాడేమన్నా అంటే ఆ యప్ప ఏమన్నా, ఆ జెంట్స్ ఏమన్నా, ఆ మగ వ్యక్తి అంటే విపరీతంగా ఏమన్నా రెచ్చిపోయిందంటే దవడికి పట్టి పీకేస్తాడు. అవునా కదా? అయినా కూడా కొంచెం ఏమంటే దిగులు. ఆడోళ్ళకి అంటే ఈ చట్టాలన్నీ ఆడోళ్ళ తరపున ఉన్నాయి కాబట్టి ఆడోళ్ళ మీద ఏటేస్తే జైల్లో వేసేస్తారేమో, మళ్ళా విపరీతంగా పెద్ద పెద్ద కేసులు అయిపోతాయేమని జాస్తి మంది భయపడతారు. అవునా కదా? జాస్తి మంది భయపడతారు. ఆ యప్ప కూడా భయపడినాడో ఏమో తెలీదు. అయినా కూడా అరుస్తాడు. అంటే నా సపోర్ట్ ఎవరికి దీంట్లో అంటే పక్కా ఆ మనిషికే. అంటే మగ మనిషికి. అంటే మగవాడికే నా సపోర్ట్ అయితే. ఎవడురా నువ్వు? నీ సపోర్ట్ ఎవరికి కావాలిరా? బోడి సపోర్టు అని జాస్తి మంది అయితే అడగచ్చు. కానీ గొడవ స్టార్ట్ చేసింది, పెద్ద కొట్లాట స్టార్ట్ చేసింది ఫస్ట్ ఆ యమ్మే స్టార్ట్ చేస్తుంది. ఫస్ట్ ఆ యమ్మే చెప్పు తీస్తుంది. కాల్లో ఉండి చెప్పు తీసుకొని కొడతానంటుంది. అసలు కొట్టేసింది కూడా. అంటే ఈ మనిషి అయితే లేట్‌గా అయితే రిప్లై అయితే ఇచ్చినాడు. ఏం చేసేకైతుంది? ఎంత మగోడైతే ఏం చేయాలా? అంత గాడిద ధర అరుస్తా ఉంటే, ఈ పక్క లెఫ్ట్ సైడ్‌లో చూస్తే ఇద్దరు ముగ్గురు వీడియో తీస్తా ఉన్నారు. వాళ్ళు మగోళ్ళే. వాళ్ళు అట్‌లీస్ట్ ఆ గొడవను ఆపేది, ఆ గలాటను ఆపుదామని కూడా ట్రై చేస్తా ఉండలా. కామెడీ చేస్తా అంటే నవ్వుంటే అంటే అంటే ఆ గలాటను చూసుకొని కామెడీ తెర చూస్తా వీడియో తీస్తా ఉన్నారు. వాళ్ళెవరిని అయమ్మని ఆపే ప్రయత్నమైనా చేసినారా? అసలు ఎవరు ఆపే శక్తి ఉంది? అయమ్మంతా నోరు కొట్టుకుంటా ఉంది. లబ 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 అని కొజ్జావోడా! అందరూ ఆడోళ్ళ మధ్యలో కూర్చోండి కొజ్జావోడా! నువ్వు మీ అప్పకే పుట్టిండావా? ఏందిరా స్వామి అంతా గలీజు మట్లే. ఎంతెంత జోరుగా అరుస్తా ఉంటే ఎవరైనా దిగులు పడతారు. జెంట్స్ కూడా దిగులు పడిపోయినారు. ఆపే ప్రయత్నం చేద్దామంటా ఉంటే అసలు అయమ్మని ఆపే శక్తి ఎవరికుందాడా? ఎంత దరిద్రంగా అరుస్తా ఉందంటే లాస్ట్‌కి చెప్పులతో కొట్టుకున్నారు. నేనైతే ఈ మగోడికే సపోర్ట్ అయితే ఇస్తాను. ఎలాంటే ఫస్ట్ స్టార్ట్ చేసింది, గలీజు మాటలు మాట్లాడింది, గొడవ స్టార్ట్ చేసింది ఆయమ్మే. చెప్పుతో కొడతానని స్టార్ట్ చేసింది కూడా ఆయమ్మే. అందుకే అసలు ఈ ఫ్రీ బస్సులు ఏంటికి ఇస్తారో ఏమో ఈ గవర్నమెంట్ వాళ్ళకి బుద్ధి లేదు. దీని గురించి మీరేమనుకుంటున్నారు? మీ సపోర్ట్ ఎవరికి? కామెంట్ చేయండి. బై.